అందరికీ నమస్కారం అండి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇప్పుడు ఎండొచ్చింది, సో నేను టాపిక్ చేయడానికి రెడీ అయ్యాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ధర్మం అంటే ఏంటి, అది గెలవడానికి, సత్యం గెలవడానికి ధర్మాన్ని ఎందుకు ఆచరించాలి అనేది నాకు తెలిసిన జ్ఞానంతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు ధర్మం అంటే ఏంటి అంటే, మన పూర్వీకులు ఒక నియమ నిష్టలు ఒక మనిషి ఆచరించడానికి పుట్టినప్పటి నుండి తన జీవిత అంతిమ యాత్ర వరకు ఆచరించే నియమాలనే ధర్మం అంటారు. దీనికి మతంతో సంబంధం లేదు. మతం అంటే ఒక మనిషి మతి నుండి, మనసు నుండి, పుర్రె నుండి పుట్టింది అని అర్థం. అంటే ధర్మానికి జాతి, మత, కుల, భేద, లింగ భేదాలు లేవు. సో సనాతన ధర్మం అంటే అన్ని మతాలు ఆచరించాల్సింది అని అర్థం. ఇది ఒక మతానికి ఆపాదించాల్సింది లేదు. సో దీని గురించి మనం నేర్చుకుందాం. నా మీద నమ్మకం పెట్టుకొని పరమ భక్తితో నేను ఉన్నానని నమ్మి బ్రతికే వారి జోలికి వెళితే నేను ఒక రూపాన్ని పొంది వచ్చి చంపేస్తాను. ధర్మాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేసే రాక్షసులను చంపడానికి ఒక రూపం పొందుతాను. ఇవి అమ్మవారి మాటలు. అంటే ఇప్పుడు రాక్షసులు లేరు కదా అంటే అదే కలిపురుషుడు. ధర్మాన్ని ఆచరించే వారికి, ఆటంకాలు కలగజేసే వారికి అమ్మవారు ఏదో ఒక రూపంలో వచ్చి వారి శత్రువులను నాశనం చేస్తారంట. అదేలో చూద్దాం. అమ్మ లేనిదే జననం లేదు. సృష్టిని ప్రకృతి అంటారు, స్థితిని పరమాత్మ అంటారు. సో విగ్రహ ఆరాధన చెయ్యకూడదు అని వాదించే వారు కూడా ప్రకృతిని నమ్మాలి కదా. ప్రకృతి అయితే మనందరం చూస్తున్నాం కదా, అంటే అమ్మవారే కదా ప్రకృతి. సో ఒక శక్తికి రూపం ఉందని నమ్మండి. మీ కన్న తల్లినైతే నమ్ముతారు కదా, ఆవిడ ఒక స్త్రీయే కదా. సో విశ్వసించండి, ఆరాధించండి. దీన్ని మీకు ఒక స్టోరీ రూపంలో చెప్తాను. జపాన్లో ఒక సంస్కృతి ఉంది. ఏంటంటే వారింటి లోపల ఏదైనా ఒక వస్తువు, వాళ్ళు అమితంగా ప్రేమించే వస్తువు పగిలిపోతే, చేజారిపోయి పగిలిపోతే దానికి బంగారు పూత పూసి అతికిస్తూ ఉంటారంట. ఆటోమేటిక్గా బంగారం పూత పూయడం వల్ల వాల్యూ పెరిగిపోతుంది కదా. అలా పగిలిపోయిన వస్తువుకు ఇంకా విలువ పెరిగిపోతుందంట వాళ్ళ ఇంట్లో. సో అదేవిధంగా దీన్ని మన జీవితంలోకి అన్వయించుకుందాం. దీన్ని మన నిజ జీవితంలోకి, మన నేటివిలోకి అనువదించుకుందాం. మన జీవితంలో ఎన్నో సంఘటనలు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదుటి వ్యక్తి వలన బాధలను ఎదుర్కొని ఉంటాము. ఆ సమయంలో మనకు ఇంకా జీవితం లేదు అనే దశలోకి వచ్చేస్తాము. కానీ ఒక్కసారి ఏకాంతంలో మిమ్మల్ని మీరు రిపేర్ చేసుకోవాలి అనే ఆలోచనకు రండి. అదే జపాన్ వాళ్ళ పగిలిపోయిన పాత్రను బంగారు పూతతో పూసి దాని విలువను పెంచినట్టు మీరు మీ జీవితం యొక్క విలువను పెంచుకోండి. దీనికి మెడిటేషన్, పూజ, ప్రకృతి, గురువు, దైవం, ఎవరినో ఒకరిని ఆశ్రయించండి. మీ జీవితాలను తీర్చిదిద్దే ముఖ్యమైన 3 విషయాలను ఈరోజు చూద్దాం. నెంబర్ 1 సెల్ఫ్ లవ్, 2 కంపాషన్, 3 పేషెంట్. సెల్ఫ్ లవ్ అసలు అంటే ఏంటి? మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అంటే యాక్సెప్ట్ చేయాలి మీరు ఎలా ఉన్నారు. మీ ఆరోగ్యం, అనారోగ్యం, ఫైనాన్షియల్ స్టేటస్, సోషల్ స్టేటస్ అన్నింటికి మీరు తీసుకున్న నిర్ణయాలే అని గ్రహించండి. వాటి ఫలితాలు వలన మీ ప్రవర్తన, అది మిమ్మల్ని ఏ విధంగా మార్చింది, ఆ నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో
వాటికి గల కారణాలు, ఫలితాలు, పర్యవసనాలు అన్నింటినీ ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మీతో మీరు దయతో, గౌరవంతో ఉండండి. మీతో మీరు మాట్లాడుకోండి. అప్పుడే మీరు పాజిటివ్గా మారుతారు. అందరినీ యాక్సెప్ట్ చేయగలుగుతారు. అందరినీ ప్రేమించగలుగుతారు. సో ఆటోమేటిక్గా అందరిపైన దయ, కరుణతో ఉంటారు. సో కంపాషన్, దయ, జాలి, కరుణ దగ్గరికి వచ్చేసామా? సెకండ్ పాయింట్. అసలు కంపాషన్ అంటే దయ, జాలి, కరుణ అని తెలుసుకున్నాం కదా సెకండ్ పాయింట్లోకి. నాకు అన్నీ తెలుసు అనే భావంతో ఎప్పుడూ ఉండకూడదు. నేను నిత్య విద్యార్థినే అనే భావంతో ఉండాలి. అప్పుడే మనం ఇతరుల నుండి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాం. జాతి, మతం, కులం, లింగ భేదం, పేద, ధనిక తారతమ్యం లేకుండా ప్రేమించగలగాలి. అంటే మనకు జాలి ఉన్నప్పుడే మనం ఇవన్నీ చేయగలుగుతాం. ఎదుటివారి సమస్యలను, బాధలను, కష్టాలను చూసి ఎప్పుడూ ఎగతాళి చేయకూడదు. వీలైతే వారికి మనకు తోచిన ఆలోచన, సహాయం చేయాలి. వారి కోణంలో ఉండి ఆ సమస్యను ఆలోచించాలి. దీని వలన మనకు సమాజంలో మంచి పేరు, విలువలతో పాటుగా ప్రజల ఆదరాభిమానాలు కూడా పెరుగుతాయి. అంటే ఇవి అన్నీ ఏదో ఒక్క రోజో 2 రోజులలోనో జరగవు కదా, సమయం పడుతుంది దేనికైనా. అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు దాటితేనే పట్టాభిషేకాలు జరిగాయి అని మన పురాణాలు చెబుతున్నాయి కదా. అంటే మనకు కావాల్సింది ఏంటి? పేషెన్స్, అదే ఓపిక. సో ఓపిక దగ్గరికి థర్డ్ పాయింట్లోకి వచ్చేసామా? పేషెన్స్. జీవితం ఎవ్వరికీ పరిచిన పూలపాన్పు కాదు. ఎన్నో కష్టాలు, మలుపులు, కుదుపులు ఉంటాయి. ఒక ఊరి నుండి ఇంకో ఊరికి ప్రయాణం చేయాలంటేనే బస్సులో, కార్లో ఎలా వెళ్ళినా వీటన్నింటినీ తట్టుకోవాలి. సంసారం అనే నావలో జీవితం అనే సముద్రం దాటాలంటే ఇంకెన్ని తిమింగలాలు, తుఫానులు, సుడిగుండాలు, సునామీనులు, నావ రిపేరులు దాటాలి. వాటన్నింటిని తట్టుకుంటేనే ఒడ్డుకు చేరుకోగలుగుతాం. సో వీటన్నింటిని తట్టుకొని ఒడ్డుకు చేరాలంటే ఓపిక చాలా అవసరం, కాదు ముఖ్యం అని తెలుస్తుంది కదా. సో సెల్ఫ్ లవ్, కంపాషన్, పేషెన్స్. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. దయతో ఉండడం ఇతరులతో, ఓపికతో ఉండడం భవిష్యత్తు గురించి, ఆశావాద దృక్పథంతో మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకుని ఇతరులపైన దయతో ఉంటూ, కాలం మీ ముందు ఉంచే సమస్యలతో ఓపికతో ఉంటూ జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటూ మీ మంజుల తుమ్మ.